నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రెజెంట్ మనం వచ్చేసి ఎల్బీ నగర్‌కి సంబంధించిన చంద్రశేఖర్ ఇంటి దగ్గర ఉన్నాం. చంద్రశేఖర్ మీకు తెలిసిందే యూఎస్‌లో ఉంటూ అక్కడ తన మాస్టర్స్ కోసం వెళ్లి అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి మనకు తెలిసిందే. సో, నైట్ డ్యూటీ చేస్తున్న వ్యక్తిని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక వ్యక్తి వచ్చేసి గన్‌తో కాల్చేసి చంపేయడం జరిగింది. మరసలు వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చాం. ఎల్బీ నగర్‌లో మన తెలంగాణ వ్యక్తి తెలంగాణలో ఉంటారు. ఇక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఫ్యామిలీ మెంబర్‌తో. ఒకసారి మనం చూడొచ్చు వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చాం. మళ్ళీ అంటే వాళ్ళ ఫ్యామిలీస్‌తో మాట్లాడే ముందు ఒక్కసారి విజువల్ చూపించేసారు. ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం. సో, అక్కడికి ఏదో సాధించాలి, ఏదో తన పేరు తెచ్చుకోవాలి, తనకంటూ పేరుండాలని తను యూఎస్‌కెళ్ళాడు. తన ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు తన గురించి చెప్పడం జరుగుతుంది. ఎంత టాలెంటెడు, ఎంత గొప్పగా చదువుతాడని చెప్పడం జరిగింది. సో, అలాంటి వ్యక్తి అక్కడికెళ్ళి ఏదో సాధించాలని వ్యక్తి మరి ఎలా అంటే నిర్జీవంగా శవంగా మారి రావటం జరుగుతుంది. మరి ఇంకా డెడ్ బాడీ రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడుతున్నారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ డ్యాడీ లేరని చెప్తున్నారు. వాళ్ళ డ్యాడీ గూడా గతంలో 2018 కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా పోటీ చేయడం జరిగింది. మరసలు ఏం జరిగింది? ఏం జెప్పారు? మరి తెలంగాణ గవర్నమెంట్ గాని, ఇండియన్ గవర్నమెంట్ గాని, అమెరికా గవర్నమెంట్ ఏమన్నా చెప్పారా? లేదా? మరి ఆ డెడ్ బాడీని ఎప్పుడు పంపిస్తున్నారు? అసలు ఏం జరిగింది చంద్రశేఖర్? ఏమైనా గొడవ జరిగిందా? లేదా? తర్వాత ఏమైనా గొడవ పెట్టుకున్నారా? ఏమన్నా కక్షలు జరిగినాయా? గొడవ పెట్టుకొని ఆ వ్యక్తిని కావాలని చంపారా? లేదా అసలు ఎందుకు చంపారని అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. అసలు ఏం జరుగుతుంది? ఏంటి? మరి అమెరికాలో మనం చూస్తే దగ్గరగా చాలా విధాలుగా ఇండియన్స్ మీద దాడులు జరుగుతా ఉన్నాయి. ఒకళ్ళని వేరే చూస్తా ఉన్నాం మనం న్యూస్‌లన్నీ కవర్ చేస్తా ఉన్నాం కాబట్టి మనం చాలా మందిని చాలా విధాలుగా మనం ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియన్స్ గవర్నమెంట్ మీద టారిఫ్‌లని లేకపోతే రకరకాలుగా యూఎస్‌ల మీద గాని, హెచ్‌బీబీ వీటి మీద చాలా రకాలుగా మని ఆపుతా ఉన్నారు ఇండియన్స్‌ని. మరి ఆపే ప్రయత్నం జరుగుతున్నా కూడా వెళ్ళే ప్రయత్నం అయితుంది. వీళ్ళని ఎలా కాదని ఇలా బెదిరింపుల ద్వారా జరుగుతుందా? లేకపోతే కావాలని జరుగుతున్నాయా? అనుకోకుండా జరిగినాయి అడిగే ప్రయత్నిద్దాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ ఫ్యామిలీ ఎంతో దుఃఖంలో ఉంటారు. అంత పెద్ద కొడుకు ఏదో సాధించాలి. మరి ఏదో పేరు తెచ్చుకోవాలనే వ్యక్తి ఇలా శవంలాగా మారటం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌తో మనం. నమస్తే అన్న. నమస్తే. చంద్రశేఖర్ మీకేమైతారన్న? చంద్రశేఖర్ మా ఓన్ బ్రదర్. ఆ! కోలే చంద్రశేఖర్. ఆ! తను ఇక్కడ బీడీఎస్ కంప్లీట్ చేసి ఆ! ఫర్దర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలైంది యూఎస్‌కెళ్ళి? తనెళ్ళి 2 ఇయర్స్ అయిపోయింది దాదాపైతే. ఆ! హ్మ్. ఎలా ఉంటాడు అసలు యూఎస్‌లో ఉన్నప్పుడు ఏమన్నా చెప్పడం జరిగిందా? ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి, అలా ఉంటాయి అన్న ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ ఎళ్ళినప్పుడైతే తను ఇక్కడ మాస్టర్స్ చేసి మా గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా అయితే తను స్టడీస్ మీదనే ఫోకస్ చేశాడు హ్మ్. మొత్తము. హ్మ్. తన మాస్టర్స్ ఇమ్మీడియేట్‌గా అయిపోయిన తర్వాత నేను పార్ట్ టైమ్ చేసుకుంటాను అంటే ఇది ఫుల్ టైమ్‌గా అప్లై చేశాడన్నమాట ఇంటర్వ్యూస్‌కి. హ్మ్. అటెండ్ అయితున్నాడు. అప్పటి వరకు కొద్దిగా పార్ట్ టైమ్ చేసుకుంటాడని మాకు చెప్పాడన్నమాట. హ్మ్. సో, రీసెంట్‌గా అయితే ఆయన అక్కడ సిట్యుయేషను కొద్ది స్టూడెంట్సు ఇట్లా వచ్చిన వాళ్ళు చాలా స్టూడెంట్స్ అక్కడ ఇండియా నుంచి వస్తున్నారు. ఇక్కడ జాబ్స్ అసలు లేవు. హ్మ్. అలాంటివి నాకు చెప్పాడు ఇన్ఫర్మేషన్. ఆ! సిట్యుయేషన్ అయితే బాలేదు. ఆ! అది ఇది అనైతే చెప్పిండు మాకు. ఎప్పుడైనా ఇండియాకి తిరిగొస్తాను, ఇక్కడ ఉండలేను, ఇక్కడికొచ్చి ఏదో చేసుకుంటాను చెప్పడం జరిగిందా ఎప్పుడైనా? అన్నాడు. హ్మ్. అంటే ఇండియాకి తను ఎళ్ళిందయితే ఒక గోల్ మీద. ఏందంటే ఒకటి ఏదన్నా ఆడికి పోయి సాధిస్తా. నా ఓన్‌గా నేను హ్మ్. ఏదైనా గెట్ ఆన్ అయ్యి నాకు ఫుల్ టైమ్ జాబ్ అక్కడొచ్చి ఏదన్నా మంచిగా సెట్ అయితా అనే ఉద్దేశ్యంతోనే తన ఎళ్ళిండు. కాళ్ళ మీద తను తన కాళ్ళ నిలబడాలని మీద తను ఎళ్ళాడు. ఆ! హ్మ్. సొంతం కృషి ఆ! ఓన్ కృషితోని చేసుకుందామనే ఎళ్ళిండు. ఆ! అయితే ఇట్లా అయితదని సడెన్‌గా మాకు అక్కడ ఫ్రైడే నైట్ 8:30కి అయింది ఇన్సిడెంటు. ఆ! మాకు ఇక్కడ సాటర్‌డే మార్నింగ్ అరౌండ్ 10 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమన్నా మాకిట్లా. ఫోన్స్ అంటే ఆ రోజు చనిపోకముందు ఏమన్నా ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అంతకు ముందులా అంత ముందు రోజే నాకు కాల్ చేశాడు. హ్మ్. అంటే క్యాజువల్ కాల్ రెగ్యులర్‌గా చేస్తా ఉంటారు. రెగ్యులర్‌గా చేస్తుంటారు. రెగ్యులర్‌గా అయితే మా మదర్ వీడియో కాల్ రెగ్యులర్‌గా మాట్లాడుతుంటది. ఆ! సో, మాకు కూడా లైక్ ఆహ్, 2 డేస్‌కి, 3 డేస్‌కి అయితే పక్కా ఆ చేస్తాడు. లాస్ట్ నైట్ కాల్ లాస్ట్ నైటే చేసాడు. ఎట్లున్నారు? ఏం చేస్తున్నారంటే, అది క్యాజువల్ టాక్ అయింది. సరే నేను తర్వాత చేస్తా అని పెట్టేసి. ఆ! అంతే. అంతకుముందు దసరా రోజు మేము వీడియో కాల్ కూడా మాట్లాడినాం మా బ్రదర్‌తోని. హ్మ్. మొత్తము మేము పూజలు అన్నీ చేస్తాం. దసరాకి పెద్ద పండుగ అంతా వాహన పూజలు, హ్మ్. ఇంటి పూజలు అన్నీ చేస్తాము. హ్మ్. ఆ రోజు మొత్తము వీడియో కాల్ లాస్ట్ ఫైనల్ వీడియో కాల్ అదే అతనితోని. హ్మ్. దసరా రోజు హ్మ్. మా బ్రదరు, మా వైఫు, మా మదరు హ్మ్. హ్మ్. అందరూ వీడియో కాల్‌లో ఆ రోజు మాట్లాడిండాయన హ్మ్. లాస్ట్. హ్మ్. మరి ఏమన్నా చెప్తున్నారా? ఎందుకు కావాలనే చేశారని చెప్తున్నా అక్కడున్న అధికారులు ఏమన్నా ఇక్కడ అధికారులు గాని? ఆ అధికారులు అక్కడైతే మనకి వాళ్ళైతే ఏం చెప్పట్లేవు. పోలీసు డిపార్ట్‌మెంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఇన్ని 2, 3 డేస్ అయింది ఇన్సిడెంట్ అయ్యి. మాకు
ఫుటేజ్ గానీ, అక్కడ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని మాత్రం వాళ్ళు రివీలే చేయట్లేదు. అదే మాకు చాలా బాధాకరమైనది. ఆ! ఎందుకంటే మా బ్రదర్ చాలా టాలెంటెడ్ పర్సన్. చాలా స్టడీస్‌లో గానీ, చిన్నప్పటి నుంచి స్టడీస్‌లో గానీ డాక్టరేట్ ఆయన హ్మ్. బీడీఎస్ డెంటల్ డాక్టర్ చేసిండు. ఓకే. ఓకే. అక్కడ గూడా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. హ్మ్. అంత టాలెంటెడ్ పర్సన్ ఆయన ఎట్లా అయిందనేదే మాకు తెలుసుకోవాలని ఆ! ఉంటది గానీ, వీళ్ళు అక్కడ మాత్రం వాళ్ళు ప్రాసెస్ అయితుంది. అది ఫినరల్ ప్రాసెస్ అయితుంది గానీ, హ్మ్. లైక్ ఎలా అయిందనేది మాత్రం మాకు ఎక్కడ క్లూ ఇయ్యట్లేదు. ఫుటేజ్ ఇవ్వట్లేదు. ఇండియన్ అధికారులు ఏమైనా చెప్పడం జరుగుతుందా? మీతోని మాట్లాడారా మరి? ఇండియన్ కాన్సులేట్ హ్మ్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మాకు కాలొచ్చింది. హ్మ్. అక్కడ అప్‌డేట్ అయిన తర్వాత మన ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మళ్ళా అక్కడి నుంచి ఇమిగ్రేషన్ నుంచి కాలొచ్చింది. హ్మ్. అయితే అక్కడ ప్రాసెస్ జేసిన తర్వాతనే లైక్ ఎన్‌ఓసీ అవంతా అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే వీళ్ళు ఇమిగ్రేషన్‌కి ఓకే అని మాకు చెప్తారని కాలొచ్చింది. కావొచ్చింది. హ్మ్. ఇంకెన్ని రోజులు పట్టిద్దంట తను చంద్రశేఖర్ బాడీ? అది ఇప్పటికైతే 10 డేస్ అన్నారండి. మాకు ఎప్పుడొస్తదో మేము మొన్నటి నుంచి చాలా బాధపడుతున్నాం. అసలు మా మదర్ అయితే తను రోజు వీడియో కాల్ చిన్న కొడుకు. చిన్న కొడుకు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంది. మా చిన్న తమ్ముడు ఇంట్లో. హ్మ్. వాడు లేకుంటే మేమైతే అసలు ఆ ఊహనే అసలు మాకు ఊహించుకోలేకపోతున్నాం. హ్మ్. లేడు అనేది. అసలు ఆ ఓకే. ఫోటో అట్లా చూస్తేనే మొన్న మాట్లాడి అట్లన్నా, ఇట్లన్నా అది ఇట్లా చేద్దాం. ఆడికొచ్చినంక ఇట్లా అది అన్నీ మాట్లాడినవాడు. హ్మ్. మాకట్లా ఫోటో చూస్తే అసలు మాకు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం. మా ఇంట్లోనేనా ఇట్లా ఆ! అమెరికాకెళ్ళింది తనొక పేరు సంపాదించడం కోసం, పేరు తన కేపబిలిటీ తన కోసం ఎళ్ళాడు. కేపబిలిటీ. బట్ ఇలా జరిగిద్దని పక్క దేశంలో ఎక్కడ మనం ఊహించం. బట్ హ్మ్. దానికి కారణాలు అంటే అమెరికా అనేది ఎప్పుడు సేఫ్ దేశం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు మరి. ఇలా జరిగిందంటే ప్రభుత్వం తప్పు ఏమైనా అనుకోవచ్చా అక్కడ మనం? ఏమో అండి. అమెరికాని సేఫ్ అనైతే ఎవరు అంటూ అన్నారో ఉంటారు తెలవది. చాలా మంది. మన తెలుగు ప్రజలు ఎక్కువ ఉంటారు దుబాయ్ గదా! కొద్దిగా సేఫ్ అండి. ఆ! అమెరికా, యూఎస్ఏ మాత్రం అసలు సేఫ్ గాదు. హ్మ్. కాకపోతే అది పెద్ద కంట్రీ హ్మ్. ఆపర్చునిటీస్ కొద్దిగా ఉండొచ్చు గానీ, హ్మ్. అది సేఫ్ అయితే అస్సలు గాదండి. హ్మ్. మా బ్రదర్ అసలు ఎంత ఆహ్, గట్టి మనిషి అంటే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయనకెక్కువ. ఆయనకి హ్మ్. పట్టుదల ఎక్కువ. ఆయననే అట్లా అది జేసేసిండంటే వాడు హ్మ్. అంటే ఇండియన్స్ మీద కొన్ని గొడవలు అవ్వటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇండియన్స్ మీద అంటున్నారు చాలా మంది అక్కడ. ఇండియన్స్ పైనే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ మాత్రం హ్మ్. ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకెక్కువైతున్నాయి. ఈ స్టూడెంట్స్ పైన అటాక్స్. ఇంతకుముందు గూడా చాలా అయినాయి. రీసెంట్‌గా గూడా ఇక్కడ హ్మ్. మహబూబ్‌నగర్‌లో అవును. ఒక అబ్బాయిదయింది. అవును. మళ్ళా నిన్న 2 డేస్ బ్యాకే 50 ఇయర్స్ హ్మ్. అతన్ని మళ్ళా షూటింగ్‌లో చంపేశారు. ఆ! సో, ఈ అటాక్స్ అన్నయి మన ఇండియన్స్ పైన అయితున్నాయి. మా ఈడ నుంచి ఎంతో హోప్స్‌తోని, ఎంతో ఆశలతోని అక్కడ స్టూడెంట్స్ ఎళ్తారు. అది అట్లా అయితుంటే మాత్రం మేము చాలా దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఈ గవర్నమెంట్ గాని, మన పీఎం మోడీ గారు గాని దాని మీద స్పందించాలి త్వరగా అని మేము కోరుకుంటున్నాం. ఈ తెలంగాణకు సంబంధించిన అధికారులు ఎవరన్నా, రాజకీయ నాయకులు ఎవరన్నా వచ్చారన్నా ఇంటికొచ్చి కలవడం జరిగిందా? వచ్చారు. హ్మ్. అందరొచ్చారు. ఏమన్నా రాజకీయ నాయకులు. చెప్తున్నారా ఏమన్నా? అందరు రాజకీయ నాయకులొచ్చారు గానీ, హ్మ్. మాకు భరోసా అంటే ఇస్తున్నారు గానీ, మాకేందంటే మా తమ్ముడిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆడికెళ్ళి తీసుకురావాలి ఒకటి. అవును. హ్మ్. జరిగింది జరిగింది గానీ తనని తీసుకొచ్చే ఆహ్, ప్రయత్నం జరగాలి కదా! ఇప్పుడు అది తీసుకురావాలే. హ్మ్. అదే మాది కోరిక. ఒక ఇండియన్ గవర్నమెంట్‌ని గాని, అక్కడున్న యూఎస్ గవర్నమెంట్ గాని మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మీ ద్వారా అంటే మీరు కోల్పోయారు కాబట్టి ఒక మనిషిని. మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అక్కడున్న మాది తెలుగు మని ప్రజలకు కూడా. మాది మనిషే కాదండి. మా ఇంట్లో ఆయన మాకు ధైర్యం గూడా మా చిన్న తమ్ముడు మాది ధైర్యం. మా ఫాదర్ రీసెంట్‌గా ఎక్స్‌పైర్ అయినారు. మా ఫాదర్ నేము పోలే జగన్మోహన్. ఓహ్! పోలే జగన్మోహన్ గారు ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండి ఎల్బీనగర్ హ్మ్. 2018 ఎలక్షన్స్‌లో. తను చాలా పేరు గల వ్యక్తి. తను చాలా ఈ కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. హ్మ్. మా ఇంట్లో ఎవ్వరైనా ఒకరు ఇట్లా యూఎస్ ఎళ్ళాలనే కోరిక అప్పటినుంచి ఉండే. చిన్నప్పటి నుంచి ఉండే అతనికి. మా మేమిద్దరం ఏందంటే కొద్దిగా బిజినెస్‌లో ఇక్కడున్న మాది ఎవరైనా ఒకరు పోవాలనే ఉద్దేశ్యంతో మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత మా తమ్ముడిని పంపియడం జరిగింది. జరిగింది. ఇగ ఇట్లా చాలా దురదృష్టకరం మాకసలు ఇప్పటికి అసలు మర్చిపోలేకపోతున్నాం. అసలు జీర్ణించుకోలేకపోతున్నాం ఈ విషయాన్ని. ఓకే. హ్మ్. మీరేమైతారు? నేను వాళ్ళ రెండో అన్నని. ఆ! హ్మ్. నా పేరు రాజ్ కిరణ్. హ్మ్. తమ్ముడు ఇలా జరిగింది గానీ, ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు మమ్మల్ని ఇంతవరకు స్పందించలేరు. మాకు ఏ విధంగా
మా తమ్ముని ఇక్కడ తెస్తుర్రు అనేది మాకు ఇంకా ధైర్యం ఇయ్యలేదు. మాకు ఇంతవరకు ఫోన్ కాల్ చేయలేదు, మమ్మల్ని ఇంతవరకు సంప్రదించలేరు. మన తెలంగాణ ఇక్కడ వేరే పార్టీ హరీష్ రావు వచ్చారు, సుధీర్ రెడ్డి గారు వచ్చారు, బీజేపీ లీడర్స్ వచ్చారు. కానీ మాకు సొంతం మా ఎప్పుడు మేము పార్టీల నిమగ్నమయ్యే ఉండే వ్యక్తులము. మాకు ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు ధైర్యం ఇవ్వలేకపోతున్నారు అని మేము ఇట్లా దళిత కుటుంబంలో పుట్టినామనా, మరి ఎందుకు మమ్మల్ని ముఖ్యమంత్రి వర్యులు సంప్రదించలేకపోతున్నారు అనేది మాకు కొద్దిగా బాధాకరంగా ఉంది. మీ తమ్ముడు మీతో ఎలా ఉండేవాడు అన్న అసలు? అంటే అన్నతో ఉన్నట్టుగా మీతో క్యాజువల్ గా జోక్ ఏమైనా మాట్లాడటం ఎప్పుడన్నా చెప్పుకునేవాడు బాధలు అక్కడ అమెరికాలో ఉన్న బాధ? ఎప్పుడు చెప్పుకుంటుండే. మేము ఆయనకి చెప్పేది పోయి ఆయననే మాకు ఇక్కడ షూటింగ్ అయింది, అక్కడ షూటింగ్ అయింది, కాల్పులు అవుతున్నాయి, ఇక్కడ మంచిగా లేదు, ఇక్కడ చూడనీకే మంచి అందంగా కనబడుతుంది, డస్ట్ ఉండదు, నీట్గా ఉంటది తప్ప ఇక్కడ ప్రాణానికి ఏ హామీ లేదు, ఇక్కడ ప్రాణం అంటే అతి సులభం అసలు అని చెప్పేవాడు. మీరు ఎప్పుడు చెప్పలేదు వచ్చేయండి ఇక్కడికి బిజినెస్ చేసుకుందాం నీకు ఎందుకని ఎప్పుడు అనలేదు? మేము ఆయన బీడిఎస్ చేసిండు ఇక్కడ వేసుకొని అక్కడ వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసి ఆయన డెంటల్ లో మళ్ళీ ఇక్కడ వచ్చి క్లినిక్ పెడతామనే ఆశతోటి ఉండే. కానీ అనుకోకుండా ఆయన కన్న కోరికలు, ఆయన కళలన్నీ నిర్విఘ్నం అయిపోయినాయండి. ఆయన ఇక్కడ వచ్చి క్లినిక్ పెట్టి ఇంతో అంతో మా ఇంటికి సహాయపడతాను అని అనుకున్నాడు. మా నాయన చనిపోయినాక 2021లో మా తమ్ముని చాలా కష్టంతో ఇంకా ఆయన పెద్ద పెద్ద చదువులకి మా అమ్మ కానీ మేము కానీ చిట్టీలు వేసి లోన్లు తీసి ఆయనను బయటికి పంపించడం జరిగింది. కానీ ఆయన కన్న కలరన్నీ నెరవేరకుండా అయిపోయినాయి. అంటే తను నైట్ డ్యూటీ చేసేటప్పుడు తనకి సంబంధం లేకుండా ఒక వ్యక్తి వచ్చేసి అలా చేయడం అనేది, అంటే చాలా మంది మనం చూస్తాం కొన్ని వీడియోలు కావాలని చేసి ఇండియన్స్ మీద పగ పెంచుకున్నారు, ప్రత్యేకించి తెలుగు వాళ్ళ మీద ఇలాంటివి చేస్తున్నారు. మనం చూస్తున్నాం ట్రంప్ వచ్చి మన ఇండియన్స్ మీద ఇవన్నీ టారిఫ్ కానీ మనం ఇవన్నీ పెంచడం ద్వారా ఎల్లగొట్టే ప్రయత్నంలో ఎన్ని జరుగుతున్నాయి అంటారు. మనం అనుకోవచ్చా? అది అనుకోవడం కాదు, అదే వాస్తవం అయితే అదే. మన ఇండియన్స్ ఇప్పుడు అందరూ అప్పట్లో ఉండే అమెరికాకి వెళ్ళాలి, మా నాయన కూడా అప్పటి మనిషే కాబట్టి నా కొడుకులు ముగ్గురిట్లలో ఒక్కడన్నా అమెరికాకి వెళ్ళాలని అప్పటి పేరెంట్స్ అనుకుంటారు. కానీ ఇప్పుడైతే అక్కడ ఇప్పుడు ఎవరైతే ఇండియన్స్ అక్కడ పోయి ఉంటున్నారో వాళ్ళని ఇట్లా భయభ్రాంతులను చేస్తే ఎవరికన్నా ఆడనో ఈడనో చంపితే వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు అన్నట్టు మళ్ళీ ఇంకో చెట్టులనన్నా పంపియరు అనే ఉద్దేశంతో మన ఇండియన్స్ మీద వాళ్ళు కాల్పులు జరిపి చంపేయడం జరుగుతుంది. అది డైరెక్ట్ గానే అవుతుంది వాస్తవము. ఇంకా చాలా మీడియా మిత్రులతోటి ఇంకా చాలా పెద్ద తరపున ధర్నాలు అయ్యి చాలా డిబేట్లు అయ్యి ఇప్పటికైనా మోడీ గారి దృష్టికి వెళ్ళి మోడీ గారు చర్య తీసుకొని మంచి సేఫ్టీ మెజర్స్, లేకపోతే అసలు క్యాన్సలే చేయాలి, అమెరికాకు ఇండియన్స్ పోదు అనేది క్యాన్సలే చేయాలండి. మన పైసలతోటి వాళ్ళు బతుకుంటా, వాళ్ళ యుఎస్ గవర్నమెంట్ బతుకుంటా మననే మనని చంపేస్తుర్రు. ఇంటెక్స్ ఎందుకు తీసుకోవాలి, మనని ఎందుకు ఇట్లా మన ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకు చంపాలని మేము అడుగుతున్నాం. ఎప్పుడైనా మీ తమ్ముడు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు ఏమైనా చెప్పుకున్న సిచ్యువేషన్స్